సార్, ఈ రోజున ఎంతోమంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అనేది. ఇప్పుడు ప్రతి దేవాలయంలో ఇంద్రకీలాద్రి ప్రసాదాల మీద చేసినా కూడా దానిలో కూడా క్వాలిటీ తక్కువ ఉందనేది వస్తుంది. అంటే గత ప్రభుత్వాల్లో హిందువుల మనోభావాలకు కానీ వాళ్ళ విశ్వాసాలకు కానీ కనీసం విలువలు లేవంటారు. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు జరిగే విధానంలో చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి. గత 5 సంవత్సరాల్లో నరకం చూపించినట్టు తిరుమలలో అందరికీ నరకం చూపించి అన్యస్తుల్ని ఉద్యోగాలు ఇచ్చి లంచాలు తీసుకొని బ్లాక్ మార్కెటింగ్ చేసినట్టుగా ఇన్ని ప్రపంచాల్లో 63 ఏళ్ళు వచ్చినాయి నాకు. ఈ 63 ఏళ్లలో తిరుమలలో జరిగిన విశేషాలు ఇది పెద్ద టర్నింగ్ పాయింట్ అండి. స్వామిని మోసం చేస్తే వాడి దెబ్బ వాడికే కొడుతుంది. తర్వాత ఆ వైసీపీ పరిపాలనలో చేసిన అరాచకాలు మామూలు అరాచకాలు కాదు, దుర్మార్గం, నీచం, నికృష్టం అన్నీ సమస్తం చేరినాయి. కావున ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే విశేషాలు చాలా బాగున్నాయి. అన్నప్రసాదం కానీ లడ్డూ ప్రసాదం కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఈ ప్రభుత్వం తీసుకున్న శ్రద్ధ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కూడా ఏకధాటిగా మంత్రులు అందరూ కూడా ఒకే అభిప్రాయంగా కౌరవులు కాకుండా పాండవులాగా పరిపాలిస్తున్నారని ఒక విశ్వాసం. సార్, ఈరోజు బయటకు వస్తున్న వీడియోలు చూస్తుంటే ఒక సుబ్బారెడ్డి గారు కానీ లేదా ధర్మారెడ్డి గారు కానీ వాళ్ళు తోమాల సేవ 5,000 పెంచేయండి, సుప్రభాత సేవ పెంచేయండి, ఏముంది వాళ్ళు వస్తారు, ఇవన్నీ కొన్ని వీడియోలు బయటకు. అంటే ఎందుకంత చులకన భావం? అది డబ్బుతో కొనుక్కునేది కాదు కదా. స్వామివారి సేవ అనేది డబ్బుతో నిర్ణయించేది కాదు. కానీ దాన్ని మీరన్నట్టుగా ఒక వ్యాపారంలాగా చూశారు అంటే నిజంగా వాళ్ళకి విశ్వాసాలు ఉన్నట్టు సార్? విశ్వాసం లేదు, విశ్వాసఘాతకులు, రాక్షసుల్లో పుట్టాల్సిన వాళ్ళు ఏదో భూలోకంలో ఆ స్వామి అనుగ్రహం వల్ల ఆ యేసునాథుడు బాగుపడమని చెప్పాడే కానీ నా గురించి ఆడవకండి, మీ గురించి ఆడవండి, మీ మతం గురించి ఆడవండి అని చెప్తే వాళ్ళు ఈ రాజకీయం చేసి ఈ జగన్మోహన్ రెడ్డి ఆడిచ్చిన నాటకంలో అందరూ పాత్రధారులు ప్రతి ఒక్కరు కూడా ఆయన చూపుకి ఎవ్వడూ తట్టుకోలేడు. తర్వాత సర్వనాశనం అయిపోతారు. కానీ ఈ రోజున ఏదో నేను హారతి వెలిగిస్తాను, ప్రమాణాలు చేస్తాను, భూమన కరుణాకర్ రెడ్డి గారు చేసిన ఇది కానీ, లేకపోతే రేపు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు శనివారం అందరూ ఎక్కడ తిరుమల క్షేత్రం కానీ లేకపోతే వెంకటేశ్వర స్వామి ఆలయాలకి వెళ్ళండి, మీరు వెళ్ళి అక్కడ దాన్ని ఏదో మీరు ప్రమాణాలు చేయండి లేకపోతే వాళ్ళని నమ్మించండి అని ఏదో ఒకటి చెప్పడం, ప్రజలంతా అమాయకులు అంటారా సార్? ప్రజలు అమాయకులు కాదండి, చాలా తెలివితేటగల వాళ్ళు, ఇంటెలిజెంట్ వాళ్ళు, అంతా చదువుకున్న వాళ్ళే, విజ్ఞానవంతులే. కానీ వాళ్ళు ప్రమాణం ప్రకాష్ రాజ్ ఎవరండి? ప్రకాష్ రాజ్ ఎవడు? వాడికి ఏం తెలుసు? ఆకు ఒక్క ఏమి తెలీదు. వాడు మాట్లాడుతున్నాడు, అన్ని మస్తతుడు వాడు. వాళ్ళ మతాన్ని ప్రమాణం చేసి మాట్లాడతానంటున్నారు వీళ్ళంతా కూడా. ఈ సుబ్బారెడ్డి వీళ్ళందరూ కూడా మామూలుగా కాదు, ఆయనతో పెట్టుకున్నాడు ఎవ్వడు కూడా బతకడు, సర్వనాశనానికే వీళ్ళు. అందుకే ప్రజలు తీర్పిచ్చారు. ఈ తీర్పిచ్చారు కాబట్టి ఈ రోజున మనం ఇలా ఉన్నాం. ప్రశాంతంగా ఉంది, వాతావరణం కూడా ప్రశాంతంగానే ఉంది. ఇలాగే ఉంటుంది. తర్వాత రాబోయే తరాలకు కూడా, నా తరం 63 ఏళ్ళైనా నా తరం తర్వాత కూడా వాళ్ళు కూడా అట్టగా బాగుంటారని కోరుకుంటూ. చివరిగా సార్, ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇదిగో ఇది జరిగింది, కల్తీ వ్యవహారం జరిగిందని చెప్పి ఆయన ఆధారాలు లేకుండా ప్రకటించాడు. రెండోది, సిట్ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటికైనా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉందనుకోవచ్చు? ఉందండి, పరేష్ వచ్చే అవకాశం ఉంది. ఇది భగవంతుడితో ఆడే నాటకం కాదు. వాళ్ళు ఏదో మేము నాటకం ఆడేస్తాము, మా యేసునాథుడు ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు ఆ ధీమాతో ఉన్నారు. ఈశ్వరల్లా తేరేనా అన్నారు కానీ వీళ్ళని ఒక్కళ్ళనే అల్లా. భగవంతుడు అంటే ఒక్కడే, అందరికీ ఒక్కడే, అల్లా మాలిక్ అని చెప్పాడు. కాబట్టి వీళ్ళ ఆటలు సాగవండి. వీళ్ళు ఎన్ని ప్రమాణాలు చేసినా, ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నా వీళ్ళు మటుకు సర్వనాశనం అవడం ఖాయం. బాబుకుమార్ గారు, గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో తిరుమల క్షేత్రానికి సంబంధించి ఎన్నో వీడియోలు భక్తులు ప్రసాదం బాగోలేదని కానీ లేకపోతే లడ్డు నాణ్యత తగ్గిందని కానీ చెప్పిన వీడియోలు చూసాం. ఈ రోజున లడ్డూ వ్యవహారంలో ఏదైతే అతి పవిత్రంగా భావించే హిందువుల మనోభావాలకు సంబంధించిన ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారని చెప్పి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కానీ, దీన్ని ఖండిస్తూ ఈ రోజున
జగన్మోహన్ రెడ్డి గారు నేను రేపు తిరుమల వెళ్తాను అని చెప్పి అంటారు. ఆయన తిరుమల డిక్లరేషన్ ఇవ్వరు, పట్టు వస్త్రాలకు సంబంధించి కానీ లేకపోతే సతీ సమేతంగా వెళ్ళరు. ఆయన అంత మనోభావాలని అంటే హిందువుల మనోభావాలని గౌరవించలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఈ రోజున ఏమని వెళ్ళి నిరూపిస్తారంటారు? ఎట్లా చూడాలి ఈ వ్యవహారం? నిరూపణ అనేది ఏమీ లేదండి. అతను చేసిన మోసం అనేది ప్రజలందరికీ తెలుసు. ఏ రోజైతే అతను దీన్ని ఒక రాజకీయంగా మార్చి నేను వెళ్ళొస్తాను అంటే ఎవరో అడ్డగించరులే అనే ఒక దృక్పథంతో పైకి వెళ్ళి వస్తాను, దేవుడు దండం పెట్టుకొచ్చి వెళ్ళనవరా అని దాన్ని సమస్య చేయడం కోసం వెళ్ళటమే తప్పితే అతను చేసే తప్పులు చేసుకుంటానే వచ్చారు. తిరుపతిలోకి చేయాల్సిన మోసాలన్నీ చేశారు. చేసి ఈరోజు అతను ఇచ్చే డిక్లరేషన్ వలన కానీ దేనివలన ఎవరూ నమ్మరు. అతను నమ్మే పరిస్థితి కూడా లేదు, ప్రజల్లో అసలు లేదు. తిరుపతి దేవస్థానం లాంటి మనం దేవదేవుడు అనుకునే మనం హిందువులు అనేవాళ్ళు ఎవరైనా సరే దేవదేవుడు అనుకునేవాళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డిని అసలు నమ్మటం అనేది అసలు ఎప్పటికీ జరగదు. వాళ్ళ నాయకులు ఏదో పిచ్చివాగుడు ఆగినందువలన జరిగేది ఏమీ ఉండదు. ఒకే ఒక్కటి పాయింట్, ఆయన ఏ రోజు తిరుపతి దేవస్థానం గురించి కానీ ఇంకో దాని గురించి కానీ ఇంకో దేవాలయం గురించి కానీ ఇది గొప్ప విషయం అని ఏ రోజు చెప్పని రోజు ఏ రోజు చెప్పకుండా ఇవాళ ఏదో అతని మీద చేసిన దాన్ని బయటికి తీయడానికి ట్రై చేస్తే దాన్ని చేసి ఏ గవర్నమెంట్ వచ్చినా పాత గవర్నమెంట్ ఏమైనా తప్పులు చేస్తే బయటికి తీస్తుంది. అట్లాగే తీస్తే బయటపడిన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వెళ్ళటమే తప్పితే దాన్ని కప్పిపుచ్చుకొని ఏదో దీన్ని ఒక ఇష్యూ చేసి దాంట్లో ప్రజల్లోకి వెళ్దామని పూర్తిగా బ్యాడ్ అయిపోయాడు కాబట్టి దాన్ని వెళ్దామని ట్రై చేయటం తప్పితే అతను వెళ్ళినందువల్ల ఏమవదు. రేపు అక్కడికి వెళ్ళటం వలన ఇంకా ఘర్షణ పెరుగుతుందే తప్పితే విఘాతం తప్పితే అతను అసలు వెళ్ళలేకుండా గవర్నమెంట్ కూడా చూడటం కూడా మంచి పద్ధతి నా ఉద్దేశం. సార్ ఈ రోజున భూమన కరుణాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు లేకపోతే సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా అన్యమతస్తులకి ఆ రోజున అక్కడ ప్రాతినిధ్యం ఇచ్చేలాగా ప్రధాన భూమికి పోషించే అధికారం కట్టబెట్టి ఈరోజు నేనేదో హారతులు ఇచ్చాను లేకపోతే ప్రమాణం చేస్తానంటే నిజంగా నమ్మదగిందేనంటారా? ఆయన భూమన కరుణాకర్ రెడ్డి గారు మొన్న తిరుమలలో ఆయన చేసిన ప్రమాణాన్ని ఎలా కూడా అది పరమ తప్పు. ఇప్పుడు ఈయనే కాదు, రాజశేఖర రెడ్డి గారు కూడా ఇట్టాగే భువన కరుణాకర్ రెడ్డి గారికి ఇచ్చి దాని మీద ఆదాయాన్ని దోసి తినడానికి చేశారు తప్పితే సీఎం గారు క్వార్టరీ ఆ క్వార్టరీ మేనేజ్మెంట్లో మొత్తం రిక్రూట్మెంట్లు చేసుకొని గత ప్రభుత్వంలో ఉన్న సీఎం గారు వీళ్ళు చేసుకొని గత ప్రభుత్వం మార్చుకున్నారు తప్పితే దాన్ని మార్చుకొని దాని మీద ఆదాయాన్ని వీళ్ళు పొందడం కోసం ట్రై చేశారు తప్పితే లేకపోతే తిరుపతిని బాగు చేయటం కానీ లేకపోతే తిరుమలలో ఏదన్నా మంచి కార్యక్రమం ఇవ్వటం కానీ మీరు ఇంతకుముందు కూడా చూసే ఉంటారు. భోజనాలు అసలు బాగాలేదని బోల్డ్ సార్లు వచ్చాయి, బోల్డ్ అంతమంది అనేవాళ్ళు. కానీ అసలు దాని గురించి పట్టించుకునేవాడు ఎవడు లేడు. పట్టించుకోకుండా ఇవాళ ఈయన వెళ్ళి ఏం చేస్తాడు, లేనిపోయిన ఘర్షణలు పెంచడం తప్పితే ఒక వర్గాన్ని ఆయన తోసుకురావటం కోసం నేను మీకు కాబట్టి చేశానని ఒక మతాన్ని ఆయన మలుచుకోవటం కోసం ట్రై చేస్తున్నాడు తప్పితే ఇది పరమ దుర్మార్గం. మళ్ళీ అదే చండాలపు రాజకీయం చేస్తున్నాడు ఆయన. ఆ రాజకీయాన్ని మాత్రం అందరూ వ్యతిరేకించాలి. అన్ని మతాలు సిట్ వేశారు సార్ ప్రభుత్వం. ఈ రోజున అధికారంలో ఉన్న ప్రభుత్వం సిట్ వేసింది, దానిలో విచారణ జరుగుతుంది. ఎవరైతే నిందితులు బయటకు వస్తారు వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా ఉంటుందండి. అదే హిందూ మతం మీద గొడవ కాకుండా వేరే మతం మీద కనుక ఏదైనా గొడవ అయితే ఈ పార్టీకి పెద్ద అల్లర్లు సృష్టించేవాళ్ళు, పెద్ద గొడవలు చేసేవాళ్ళు. ఇవాళ ఏ గొడవలు లేకుండా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ గొడవను పెంచకుండా వీలైనంత మట్టికి సిట్ వేసి ఆయన ఊరుకున్నాడు. ఈయన ఒక లెటర్ ఇచ్చి సిబిఐకి ఇవ్వండి, దానికి ఇవ్వండి, దీనికి ఇవ్వండి అని ఊరికినే రాయటం తప్పితే ఆయన చేసింది ఈ సిట్లో బయటపడిపోతుందని ఆయన కంగారుతో ఈ విధమైన ఘర్షణలకి తీసుకెళ్ళి బెదిరించాలని చూస్తున్నాడు తప్పితే ఇప్పటికి కూడా హిందూ మతం మీద కానీ తిరుపతి దేవస్థానం మీద అన్ని మతస్థులు వెళ్తారు తిరుపతి దేవస్థానానికి. ఆ తిరుపతి దేవస్థానాన్ని ఇవాళ వరకు కూడా ఆయన దాన్ని ప్రక్షాళన చేసుకుందామని మాత్రం ఆయన ఉద్దేశంలో ఎక్కడా ఏ మీటింగ్లోనూ కనపట్లేదు.